నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆ నలుగురు ట్రస్ట్ 8వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలాస క్యాష్యూ లేబర్ అండ్ రైస్ మిల్లర్స్ లేబర్ అసోసియేషన్ ఆఫీస్లో ఆ నలుగురు ట్రస్ట్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు గౌతు శిరీష మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా రక్తదాతలను సమయానికి అందిస్తున్న ఆ నలుగురు ట్రస్ట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ నలుగురు ట్రస్ట్ వ్యవస్థాపకులు పిచ్చుక పాపారావు, కోశాధికారి సానా ఈశ్వర్రావు, సభ్యులు భాగ్యలక్ష్మి, నరేష్, దీనబంధు, హేమసుందర్, విఘ్నేష్, ప్రాణదాత, బ్లడ్ బ్యాంక్ మేనేజర్ సాయితో పాటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, యువత, విద్యార్థులు హాజరయ్యారు. సమాజ స్పృహతో వాళ్ళ కుటుంబంలో జరిగిన ఒక ఇబ్బందిని, వాళ్ళ తండ్రికి జరిగిన ఇబ్బందిని ఆ రోజుతో మర్చిపోకుండా అలాంటి ఇబ్బంది ఎవరికి ఎదురు కాకూడదని ఒక మంచి దృక్పథంతో నిస్వార్థంగా మొదలుపెట్టిన ఆ నలుగురు ట్రస్ట్ ఈరోజు 8 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కనుక ఎంతోమంది సహకరించారన్నది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిస్వార్థంగా పనిచేశారు కాబట్టి ఈరోజు ఇంత విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకని అన్నానంటే, చిన్న పని చేసినా దాని వెనక ఏదో ఒక రాజకీయ దృక్పథమో, పబ్లిసిటీ పిచ్చో 10 మందికి తెలియాలనే ఈ రోజుల్లో తన కుటుంబంలో వారి కుటుంబ సభ్యులకి జరిగిన ఇబ్బంది ఇతర ఏ కుటుంబానికి జరగకూడదు, దాన్ని ఎంతో కొంత తగ్గించాలనే ఒక నిస్సార్థమైన దృక్పథంతో మొదలుపెట్టారు కాబట్టి ఈరోజు స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా వారు చెప్పిన సమస్యల్లో ఈరోజు తలసేమియాతో బాధపడుతున్న వాళ్ళకి సర్టిఫికెట్ రాలేదని, దయచేసి వాళ్ళ వివరాలు ఒక్కసారి మా ఆఫీస్కి తెచ్చిస్తే ఈరోజు చాలా సమస్యలు సరి అయిన టైంలో స్పందించకపోవడం వల్ల వాళ్ళకి న్యాయం జరగట్లేదండి. చాలాసార్లు చూస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళడం వల్ల తప్పితే నిజంగా ఆ సమస్య ఉన్నప్పుడు ఇప్పటికే నేను ఇక్కడికి శాసనసభ్యులైన 2 సంవత్సరాలు జరుగుతుంది. 2 సంవత్సరాల్లో కూడా మీరు ఆ ప్రోగ్రామ్స్ చేశారు. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈరోజు నాకు చెప్పగలుగుతున్నారు. నిజంగా దాని మీద వాళ్ళకి మనం సహకారం చేయాలనుకుంటే ఎవరో ఒకరు ఈరోజు ఈ పాటికే మనకి స్పందించాలి. మీరు వచ్చి కనీసం వాళ్ళ వివరాలు మాకు ఇవ్వగలిగితే మీరు ఇచ్చాక మీ శాసనసభ్యులు ఎలా పనిచేస్తుందో మీరు ఎలాగ తెలుసుకుంటారు. ఈరోజు నేను ఇక్కడికి రాకపోతే మరి ఈ సమస్య అనేది ఏ రోజుకి నా దగ్గరికి వచ్చేది కాదేమో. దయచేసి మీరు చేసిన దాంతోపాటు కరెక్ట్ టైంలో వాళ్ళకి మనం సహకారం అందిస్తేనే ఆ పనులు అవుతాయి. అందుకని ఆ వివరాలు ఈరోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళాను, మీరు నాకు చెప్పారు, వదిలేశారు అన్నది కాకుండా నా ఆఫీస్కి వాళ్ళ సాయంత్రం కానీ రేపు కానీ వాళ్ళు ఎవరెవరికి రాలేదో వాళ్ళ ఫోన్ నెంబర్తో తెచ్చిస్తే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిందా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళకి వేరే కారణం వల్ల ఆగిందా కనుక్కొని ఖచ్చితంగా వాళ్ళకి సహకరించే విధంగా నేను, మా టీం, మా పెద్దలు ముందుకెళ్తామని చెప్తూ, మీరు అడిగిన స్థలం అనేది మీరు మీ ఆ నలుగురు ట్రస్ట్ నుంచి మీరు ఎప్పుడు పెట్టారు, ఇంతవరకు ఎక్కడెక్కడ ఏమేమి చేశారన్న మీ హిస్టరీతో ఒకసారి నాకు ప్రెజెంటేషన్ చేసుకుంటే, దయచేసి ఈరోజు ఇంతమందికి సహకరిస్తున్న వాళ్ళకి సహకారం చేసిన బాధ్యత కూడా నా మీద ఉంది. దయచేసి పూర్తి వివరాలతో మీరు ఎలాగో ఎందుకు పెట్టారు, ఏ సంవత్సరంలో పెట్టారు, ఈ 8 సంవత్సరాలు ఎక్కడెక్కడ మీరు చేయగలిగారు, ముఖ్యంగా పలాసలో 24 గంటలు మన ఈశ్వరరావు గారు కానీ మీరు అందుబాటులో ఉండి ఎంతమంది చేశారు. ఎందుకంటే స్థలం ఇవ్వడం అనేది ఈరోజు ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు. ఇంతమందికి, ఇన్ని వేల మందికి సహకరిస్తున్న వాళ్ళకి ఇవ్వడం అన్నది ఈరోజు ఇక్కడ ఉన్న మా బాధ్యతగా అది అందరికీ చెప్పే, ఎందుకంటే పత్రికా సోదరులు కూడా ఉన్నారు, వారికి తెలుస్తుంది. ప్రతిదీ రాజకీయం చేస్తున్న ఈ పలాసలో ఎందుకు ఇచ్చామో, ఎలాంటి చరిత్ర ఉన్న వాళ్ళకి ఇచ్చామో కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ ట్రస్ట్ తాలూకా పూర్తి వివరాలతో మీరు రిప్రజెంటేషన్ మాకు స్థలం కావాలని ఇస్తారని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మనకి తెలియకుండానే మన ద్వారా మనకి పరిచయం లేని వ్యక్తికి ప్రాణదానం చేసే కార్యక్రమం ఈరోజు రక్తదానం. మన రక్తం ఎవరికి వెళ్తుందో మనకి తెలియకుండానే మనం వాళ్ళకి సహకరిస్తూ సమాజంలో మనుషులుగా పుట్టినందుకు ఎంతో కొంత మేము చేసాము మంచి అనే అవకాశాన్ని మనకి వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం. ఆ యువకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మన ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.